2 సార్లు వరద చూసాం మనం. గతంలో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వరద రావడము, ఇదే లింగంనేని ఈ చంద్రబాబు గారు ఉన్నటువంటి ఎస్టేట్లో నీరు లోపలికి వెళ్ళడము, దాదాపు మునిగిపోయేటువంటి సందర్భం మనం చూసాము. అప్పుడు కూడాను తండ్రి కొడుకులు ఎవరు కూడా నివాసం లేకుండా హైదరాబాద్కి వెళ్ళారు. అంటే ఈ యొక్క నదిలో వచ్చేటువంటి ఫ్లడ్స్ అనేటువంటిది ఈ అడ్డం ఉండి, తద్వారా అనేకమైనటువంటి వరదలు వచ్చేసి ఇదంతా కూడా కూలిపోయే అవకాశము అప్పుడే చూసాం. తర్వాత ఈ సంవత్సరం కూడా అదే గత సంవత్సరం 2024లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నదిలో వరదలు వచ్చి ఈ బుడమేరు కూడాను మనం చూసాం. బుడమేరు గేట్లు ఎత్తడానికి కారణం కూడా ఏంటో, అక్కడ అర్ధరాత్రి బుడమేరు రిజర్వాయర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తడానికి కూడా కారణము ఈ యొక్క అక్రమ కట్టడం మునిగిపోతుందనేటువంటిది కూడా మనము అనేక వార్తల్లో కూడా మనం చూసాము. అంటే తన ఇల్లు కాపాడుకోవడానికి, ఆ అక్రమ కట్టడం కాపాడుకోవడానికి బుడమేరు కూడాను అర్ధరాత్రి గేట్లు ఎత్తినటువంటి మనం చూసాం. అంటే అటువంటి డేంజర్ జోన్లో ఉన్నాయి ఈ నివాసాలు. వాళ్ళ డేంజర్ జోనే కాకుండా ఈ యొక్క అక్రమ కట్టడాల వల్లనే ఆ నదిలో నీరు అనేటువంటిది వరద అనేటువంటిది పారకుండా ఈ యొక్క వరద రావడానికి, ఫ్లడ్స్ ఎక్కువ రావడానికి ఈ యొక్క అక్రమ కట్టడాలు అడ్డుపడతా ఉన్నాయి. సో ఇక దీనికి సంబంధించింది రచ్చ జరిగితే, నోటీసులు ఇస్తే, రాష్ట్ర ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏం చెప్తారు, దాని యజమాని లింగంనేని గారు ఏం చెప్తారు, అసలు అది ఎవరి కట్టడము, చంద్రబాబు ఇల్లా, లింగంనేని ఇల్లా, ప్రభుత్వ ఇల్లా అనేటువంటిది $1000 ప్రశ్న. ఒక్కసారి ఆ లింగంనేని గారు ఏమన్నారో ఇంటి యజమాని ఒకసారి చూద్దాము. తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారో దానికి సంబంధించింది, ఆ అక్రమ కట్టడానికి సంబంధించింది ఆయన నివాస ప్రాంతంలో అనేటువంటిది ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తే, ఫస్ట్ ఆ ఇంటి యజమాని అని మనం లింగంనేని గారు అనుకుంటున్నాం కదా, ఆ ఎస్టేట్ యజమాని, ఒక్కసారి ఆయన మాటల్లో చూద్దాం. తీసుకోండి, నాకు దానికి సంబంధమే లేదు. నేను గవర్నమెంట్ భూమిలో తీసుకుంటే అన్ని బిల్డింగ్లు తీసుకుంటాం అన్నారు. ఉండబోతే దాని వాళ్ళ వ్యక్తులు ఒప్పుకోలేదు. అందుకే నాకు నేను ఇచ్చేసాను గవర్నమెంట్. నాకు అసలు ఏ రకమైన సంబంధం లేదు. గవర్నమెంట్ భూమిలో తీసుకోండి, నాకు దానికి సంబంధమే లేదు. నేను గవర్నమెంట్ భూమిలో తీసుకుంటే అన్ని బిల్డింగ్లు తీసుకుంటాం అన్నారు. ఉండబోతే దాని వాళ్ళ వ్యక్తులు ఒప్పుకోలేదు. అందుకే నాకు నేను ఇచ్చేసాను గవర్నమెంట్. నాకు అసలు ఏ రకమైన సంబంధం లేదు. చూడండి, ఇప్పుడు ఇంటి ఆ యజమాని నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ బిల్డింగ్ అంతా కూడాను ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చేసాము, నాకు ఎటువంటి సంబంధం లేదు, అక్కడక్కడ ఎవరో ఇవ్వలేదు, మిగతా